నమస్కారం అండి. మనం ఇప్పుడు ఇంద్రగంటి జానకి బాలగారు రాసిన రాణి ఈగ అనే కథను విందామా? శ్రీవల్లి సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న టీవీలో కదిలే బొమ్మల వైపు చూస్తోంది. ఏదో కథ తెర మీద నడుస్తున్నా ఆ కథ వింటూ ఆ బొమ్మల వెంట ఆమె మనసు నడవడం లేదు. వేరే ఏదైనా ఆలోచిస్తోందని చెప్పడమూ కష్టమే. ఆమె మనసులో స్థిమితం లేని అవస్థ ఏదో ఉందనిపిస్తోంది. ఊరటగా టీవీ ముందు కూర్చున్నట్టుంది. అంత పెద్ద ఇంట్లో నిశ్శబ్దంగా ఉండడం కష్టం. ఏదో ధ్వని కోసం నడుస్తోంది టీవీ. టెలిఫోన్ మోగడంతో ఉలిక్కిపడింది శ్రీవల్లి. వెంటనే వెళ్ళి ఫోన్ అందుకోవాలంటే ఏదో బెరుకుగా భయంగా అనిపించింది. ఎవరు ఫోన్ చేస్తున్నారో అనే సంశయం మొదలైంది. తీరా ఫోన్ తీస్తే ఏం మాట్లాడాలో, అసలు అవతల వైపు వారెవరో 4-5 సార్లు మోగాక విధి లేక వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో అందామా వద్దా అని ఆలోచిస్తుండగా అవతల వైపు నుంచి తల్లి గొంతు వినిపించింది. అమ్మా అంది సావిత్రి. అవునమ్మా నేనే అంది శ్రీవల్లి. ఎప్పుడొచ్చావు? ఫోన్ చేశావంటే కంగారు పడ్డాను. ఎలా ఉన్నావు? నేను గంటలోపు వచ్చేస్తాను. అన్నం తిన్నావా అంది సావిత్రి ఆఫీస్ నుంచి. శ్రీవల్లికి సమాధానం చెప్పాలని ఉంది కానీ గొంతు పూడుకుపోతోంది. వెంటనే మాట్లాడకపోతే తల్లి గుండెలు బెంబేలు పడిపోతాయి. అందుకే ఎంతో నిగ్రహంగా తిన్నాను, నువ్వు నెమ్మదిగా రా, పర్వాలేదు అంది పంటి బిగువున. సావిత్రి ఫోన్ పెట్టేసింది. శ్రీవల్లి నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని మళ్ళీ సోఫా వైపు వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది. తలకి తువ్వాలు కట్టుకుని వాచ్మెన్ కనిపించాడు. ఏమైంది అంది. ఏం లేదమ్మా, అమ్మగారు వచ్చారా అన్నాడు. తేనె పట్టు తీసేయాలమ్మా, అమ్మకి చెప్దామని తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు. శ్రీవల్లి 2 అడుగులు ముందుకే వేసి చూసింది. ఎదురు బ్లాక్లో సన్షేడ్ అంటిపెట్టుకుని తేనె పట్టు, దాని చుట్టూ తిరుగుతున్న ఒక తేనెటీగ. మొన్ననేగా తీసేశారు అంది ఆశ్చర్యంగా. 3 నెలలు దాటిపోయిందమ్మా అన్నాడు. ఆమెకి గుర్తొచ్చింది, తనిక్కడికి వచ్చినప్పుడే ఆ తేనె పట్టును కూలగొట్టారని. 306 బెడ్రూమ్ తలుపు తీసేందుకు లేదంటమ్మా. అతను వెళ్ళిపోయాడు. ఈ అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో ఎప్పుడూ ఈ తేనె పట్టు పడుతూనే ఉంటుంది అనుకుంది శ్రీవల్లి. నీరసంగా వెళ్ళి దీవాన్ మీద తలగడ సర్దుకుని పడుకుంది. టీవీలో చాలాసేపటి నుంచి ఒక ఆడపాత్ర ఏడుస్తూ ఉంది. శ్రీవల్లి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం ఎలాగో అయిపోయింది ఆమె మనసు. తనకు ఆ ఏడుపు ప్లేబ్యాక్ అనిపించింది. పెళ్లి జరిగే కళ్యాణ మంటపం సందడిగా ఉంది. రాత్రి 12:03 సుముహూర్తం. ఉదయమే ఆడపెళ్లివారుగా సావిత్రి, కృష్ణారావు బంధుజనంతో వచ్చి వాళ్ళ గదుల్లో సర్దుకుని హడావిడి పట్టం మొదలుపెట్టారు. 2 గంటల ప్రాంతంలో మగపెళ్లివారు వచ్చి తమకిచ్చిన గదుల్లో సామాను పరుచుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏం కావలసినా ఆడపెళ్లివారిని గదమాయించవచ్చుననే ధీమా వారి ప్రతి కదలికలోనూ స్పష్టమవుతోంది. కృష్ణారావు కూతురు పెళ్లి గురించి హడావిడి పడిపోతూ అటూ ఇటూ పరుగులు పెడుతున్నాడు. సావిత్రి కావలసినవన్నీ మరొక్కసారి సరిచూసుకుని రానివి వాళ్ళకి వీళ్ళకి పురమాయిస్తోంది. పూలదండలు రావాలి, పెళ్లివారు తలలో పెట్టుకునేందుకు పూలు కావాలి. కూతురు పెళ్లి తాలూకు ఆనందం, ఆందోళన, బెంగ, భయం అన్నీ కలిసి సావిత్రి ముఖం జేవురించింది. మగపెళ్లి వారికి కాఫీలు, టీలు, టిఫిన్లు, డ్రింకులు ఎప్పటికప్పుడు అందుతున్నట్టు సమాచారం అందుతూనే ఉంది. బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన నాజూకు అమ్మాయి శ్రీవల్లికి మేకప్ చేసేందుకు అన్నీ సర్దుకుంటోంది. తలంటు పోసుకుని జుత్తు ఆరబెట్టుకుంటూ అక్కడే కూర్చుంది శ్రీవల్లి. నిజానికి శ్రీవల్లి అందగత్తె కాదు, చామన ఛాయ. చిన్న కళ్ళు, బండ పెదాలు,
బుగ్గలపైన ఎముకలు కాస్త పైకి పొడుచుకొచ్చి కళ్ళు మరీ గుంటల్లా ఉంటాయి. బ్యూటీషియన్ నెమ్మదిగా శ్రీవల్లిని వీలైనంత అందంగా కనిపించేలా చెయ్యాలి. అందుకే వచ్చింది బ్యూటీషియన్. అమ్మా, రేఖ వచ్చిందా అని అప్పటికి ఎన్నోసార్లు అడిగింది శ్రీవల్లి. రాలేదమ్మా, వస్తుందిలే అంటూ సావిత్రి సమాధానం ఓర్పుగా చెప్పింది. పీహెచ్డీ చేసిన 32 కూతురు సిగ్గు మొగ్గైపోతుంటే చూసుకుని మురిసిపోతోంది సావిత్రి. అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా రేఖ వచ్చింది. వస్తూనే శ్రీ అంటూ వెనకగా 2 భుజాల మీద చేతులు వేసింది స్నేహంగా. ఏమ్మా, నీకిప్పటికా తీరింది అంది అలక నటిస్తూ శ్రీ. ఇంకా నయం, ఇప్పటికైనా రాగలిగాను, సంతోషించు అంది రేఖ దబాయింపుగా. ఏమైంది? ఈవేళ సెలవు పెట్టేద్దామంటే కుదరలేదు. మధ్యాహ్నం ఎగ్గొట్టి రావాలని ప్లాన్. కానీ మా బాస్ దగ్గర 1 గంట నుంచి మొదలు పెడితే ఇప్పటికయింది. అదేంటి? అదంతే, మా బాస్ లేడీ కదా, ఒక పట్టాన వదిలిపెట్టలేదు. నువ్వు మరీ అన్యాయం. నిజం, ఇదే మా పాత బాస్ అయితే ఒక్క మాట చెప్పగానే ఓకే అనేవాడు అంది రేఖ కాస్త డ్రమటిక్గా. అదేంటి? మగాడు కదా. ఛీ, అలా మాట్లాడకు, బాగుండదు, సిగ్గుగా ఉంటుంది అంటూ తలంచుకుంది శ్రీ. రేఖ ఆశ్చర్యంగా చూస్తూ, నువ్విలా మొద్దురా చిప్పలాగా ఉన్నావు సుమా. అది సరే గాని పెళ్లి కొడుకుతో మాట్లాడావా అంది. చీపాడు, పెళ్ళి కాకుండా మాటలేమిటి అసహ్యంగా అంది. రేఖ మరింత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. ఒక్క క్షణం ఆగి, అది కాదు శ్రీ, ముందు కాస్త మాట్లాడితే మంచిది. ఇంత చదువుకుని నువ్వు ఎంత చదువుకున్నా మన సంప్రదాయాలను విడుచుకుంటామా అంది శ్రీ చాలా ముదురుగా. రేఖ నిశితంగా చూస్తూ ఉండిపోయింది. అది కాదే శ్రీ, అసలు పెళ్లి చూపులప్పుడే మాట్లాడాలి. అతని అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు కాస్త తెలుస్తాయి కదా అంది. అవన్నీ అమ్మా నాన్న చూశారు. నాకేం కావాలో వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళు నా మంచి కోసం అన్నీ చేస్తారనే నమ్మకం నాకుంది అంది సీరియస్గా. రేఖ అవాక్కైపోయింది. నేను పెళ్లి కొడుకుని చూసొస్తా అంటూ వెళ్ళిపోయింది రేఖ. దీనికంతా తొందర, పైగా మగాళ్ళంటే అస్సలు భయం లేదు, సిగ్గు పడదు అంటూ తేల్చింది శ్రీ. పెళ్లి కూతురివి, నీకు సిగ్గు గాని నీ స్నేహితురాలికి ఎందుకు సిగ్గు అంటూ పక్కన కూర్చున్న పిన్ని దీర్ఘం తీసింది. కార్యక్రమం వేగం పుంజుకుంది. శ్రీవల్లి మరీ ముడుచుకుని కొంచెం కూడా తలెత్తకుండా భూమిలోకి కృంగిపోవడం మొదలెట్టింది. అంత చదువుకుని యూనివర్సిటీలో మసలిన శ్రీవల్లి అసలు మగ పురుగుని చూడనట్టు, అప్పుడే చూస్తున్నట్టు ఉండడం రేఖనే కాక కొందరిని ఆశ్చర్యపరిచినా, పెళ్లిలో ఆ విధంగా ఉండడం మన సమాజంలో సహజమేనని సరిపెట్టుకుని నవ్వుకుని ఊరుకున్నారు. పెళ్లి తంతులో అత్తగారు ధూమ్ధాములు చేసింది. అది సహజమే అని సరిపెట్టుకుని అడుగులకు మడుగులొత్తారు. ఆడపడుచు అలిగి అన్నానికి రాకపోతే అదే అసలు పెళ్లికి అందం అని మురిసి ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చి భోజనాల పంక్తికి తీసుకొచ్చారు. అనుకున్నవి అనుకోనివి అడుగుతూ వాళ్ళు బాగానే లాంఛనాలు లాగారు, కంగారు పెట్టారు. అవును మరి, ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యమా అంటూ అయిన వాళ్ళంతా బుగ్గలు నొక్కున్నారు. ఎలాగోలాగా ఆ 3 ముళ్ళు పడ్డాయని ఆనందించారు. పెళ్లి కొడుకు తల్లి యందు ఎంతో విధేయుడుగా ఉండడం అందరికీ ముచ్చటగా అనిపించింది. ప్రతి మారు తల్లిని అడిగి ఆమె అనుమతితో కొడుకంటే అలా ఉండాలి అంటూ కొందరు అతి గొప్పలు కూడా పోయారు. శ్రీవల్లిని అత్తగారింటికి పంపి సావిత్రి 3 రోజులు మంచం దిగలేదు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా వాళ్ళు అల్లరి చేస్తూనే ఉన్నారు, అవమానంగా మాట్లాడుతూనే ఉన్నారు. అదేమంటే
ఆడపిల్లని కన్నందుకు ఆ మాత్రం ఓర్చుకోలేరా అని ముఖం మీదే అడిగారు. కూతురు పెళ్లి చేసిన సంతోషం, తృప్తి, శాంతి సావిత్రికి అస్సలు మిగల్లేదు. సరికదా, సన్నటి బెంగ గుండెల్లో మంటలా రాజుకోవడం మొదలైంది. 3 నిద్రల కార్యక్రమంలోనే ముచ్చట్లన్నీ తీరిపోయాయి. కూడా వెళ్ళిన పిన్ని శ్రీవల్లిని నిలదీసింది. ఇంత అందమైన చీర పెట్టిందేమే మీ అత్తగారు అని. శ్రీవల్లికి కోపం పిన్నిని మింగేద్దామన్నంతగా వచ్చింది. నేను చీర కొనిస్తానులే అంది ఘరానాగా. నువ్వేం కొనివ్వక్కర్లేదు. పడుగంటి చీర బాగుండలేదని నానా అల్లరి చేసి చీర మార్పించిన మీ అత్తగారికి వచ్చిన వాళ్ళకి మంచి చీర పెట్టాలని తెలీదా అంటూ తేల్చింది పిన్ని. అప్పటికే సగం చచ్చిన సంతోషంతో శ్రీవల్లి ఏడుపు మొదలుపెట్టింది. కొత్త పెళ్లి కూతుర్ని కళ్ళనీళ్లు పెట్టిస్తావుటే అంటూ చెల్లెల మీద తాడెత్తున లేచింది సావిత్రి. ఆ వెళ్ళడం శ్రీవల్లి ఊసు నెల్లాళ్ల వరకు తెలియలేదు. ఇంకా ఎలాగైనా అది అక్కడే సర్దుకోవాల్సిందే కదా అని కృష్ణారావు, సావిత్రి గుండె దిటవు చేసుకున్నారు. నెల్లాళ్ళు అయిపోయిందని చూసి వద్దామని వెళ్ళిన వాళ్ళిద్దరూ శ్రీవల్లిని చూసి అవాక్కైపోయారు. సన్నగా నీరసంగా తయారై కళ్ళల్లో ప్రాణాలతో కూతురు కనిపించేసరికి వాళ్ళ గుండెలు జారిపోయాయి. ఏ మాట మాట్లాడినా దులిపేస్తోంది అత్తగారు. శ్రీవల్లి మీద, పనితనం మీద, ఆమె చురుకుతనం మీద దుమ్మెత్తిపోసింది. ఆమె గారికి సపోర్టుగా మామగారు మాట కలుపుతున్నాడు. ఇంత అతని ఎదురుగా జరుగుతున్నా గుడ్లు మిటకరిస్తూ ఉన్నాడే గాని ఒక్క మాట మాట్లాడలేదు పతిదేవుడు. ఒకవేళ మాట్లాడినా అది వాళ్ళ అమ్మవైపే. కనీసం అత్తమామల్ని గౌరవంగా ఆహ్వానించను కూడా లేదు. ఇద్దరూ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని నోరు మూసుకుని ఇంటికొచ్చి పడ్డారు. సావిత్రికి హైబీపీ వచ్చేసింది. కృష్ణారావు జ్వరపడిపోయాడు. ఎక్కడే లోపం జరిగింది అని ఎంత తర్జన భర్జనలు చేసుకున్నా వారికి అంతు పట్టలేదు. పౌరుషంగా మాట్లాడి పిల్లని తీసుకొచ్చేద్దామంటే ఆమె జీవితం పాడైపోతుందని భయం. జాతకాలు చూశారు. ఓహో, అద్భుతంగా కుదిరాయి. ఇంటి గురువుగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అంతటి ఉత్తమ పురుషుడు మరిక లేడని సర్టిఫికేట్ ఇచ్చారు. గీసి గీసి కట్నాలు, కానుకలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నవి కాక దొరికినంత దొరకబుచ్చుకున్నారు. పోనీ అంతా తీసుకుని హాయిగా ఉన్నా బాగుండేది. అబ్బే, అది లేదు. అల్లుడు అత్తవారి వైపు అంటే భార్య తల్లిదండ్రుల వైపు తిరిగిపోతాడని భయంట. కోడలు మాత్రం తల్లిని, తండ్రిని, ఆ వైపు బంధువుల్ని కన్నెత్తి చూడకూడదు. ఇంత జరిగినా పిల్లాడు మంచివాడే, అత్తగారే రాక్షసి, పిశాచి, గయ్యాళి అని తేల్చారు కృష్ణారావు, సావిత్రి. కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే శ్రీవల్లి 3 నెలలు గడిచేసరికి కట్టుబట్టలతో పుట్టింటికి వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ అగచాట్లు మొదలయ్యాయి. పిల్లని సముదాయించడాలు, వాళ్ళని బతిమాలడాలు ఎన్నో జరిగి ఆడపిల్ల పేరు చెప్పి సావిత్రి, కృష్ణారావు మొత్తం ఆత్మాభిమానాన్ని తెగనమ్ముకున్నారు. అత్తగారు అందుకుంది. టీవీ పాతదయింది, మీ నాన్నని కొత్తది కొనిమ్మని చెప్పు అన్నాడు మా అబ్బాయి. ఉన్నమాట చెప్పేందుకు మాకేం భయం? ఏ తప్ప? అల్లుడు మామగారిని ఏదైనా కొనివ్వమనడం తప్ప ఆ హక్కు లేదా? ఇది ఆచారమే గాని మరోటి కాదు కదా. ఇస్తారు, ఇవ్వరు. ఇవ్వలేకపోతే ఏదో బతిమాలుకుని సర్ది చెప్పుకుంటారు. అంతేగాని మొదలకంటూ అడగడానికి మెలికలు తిరిగిపోతూ ఏడిస్తే ఎలా? గట్టిగా చెప్పాం. ఏడుపు మొదలుపెట్టి ఆగదే. అడిగితే బాగుంటుందో బాగుండదో మీరు చెప్తారు కదా అంటూ అత్తగారు వివరించింది. చదువుకుంది కానీ మీ అమ్మాయికి తెలివి లేదు అని మామగారు తేల్చి చెప్పారు. సావిత్రికి, కృష్ణారావుకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక తికమక పడిపోయారు. శ్రీవల్లికి సర్ది చెప్పి
మమ్మల్ని అడిగితే మేం చూస్తాం కదా అంటూ వెంటనే మంచి కలర్ టీవీ సెట్తో పాటు శ్రీవల్లిని అత్తవారింటికి పంపారు. ఈ హడావిడి పడుతున్నప్పుడే 3వ అంతస్తు సన్షేడ్ కింద పెట్టిన తేనె పట్టును పొగబట్టి నిప్పు పెట్టి చెదరగొట్టి పడగొట్టారు. కాంపౌండ్లో తేనెటీగలు చెల్లా చెదురై గోలగా ఎగిరాయి. కాళ్ళా వేళ్ళా పడి బతిమాలితే వచ్చిన శ్రీవల్లి మొగుణ్ణి ఒక తేనెటీగ కుట్టనే కుట్టింది. గిట్టక తేనెటీగ చేత కుట్టించారని అత్తగారు పెద్ద రాద్ధాంతం చేయనే చేసింది. మరో 3 నెలలకు శ్రీవల్లి ఉద్యోగంలో చేరింది. ఆమె మీద ఇంటిల్లిపాది నిఘా వేసి కాలేజీకని వెళ్ళి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తుందేమోనని 1000 కళ్ళతో చూడడం మొదలుపెట్టారు. బయట నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుందేమోనని నానా రకాల ఒట్లు వేయించుకుని బాగా కట్టుదిట్టం చేసి ఉద్యోగానికి పంపటం మొదలుపెట్టారు. ఇన్ని జరుగుతున్నా శ్రీవల్లి ఏం చేసింది అంటే చెప్పడం కష్టమే. తరచూ ఏడుస్తూ ఆడవాళ్ళకి కష్టాలు సహజమేనని నమ్మి కొన్నాళ్ళు భరించాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. పెళ్ళి అంటే ఇలాగే ఉంటుంది కానీ ఇంతకంటే ఆనందంగా ఉండదని నమ్మి ఉండవచ్చు. వచ్చిన జీతంలో లెక్కలు సరిగ్గా లేవని, తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేస్తోందని, అనుమానంగా ఉందని అల్లరి చేస్తే భరించలేక అమ్మ దగ్గరకు వచ్చేసింది శ్రీవల్లి. సరిగ్గా 3 నెలల క్రితం ఆ రోజంతా సావిత్రి, కృష్ణారావు ఇంట్లో తలుపులేసుకుని శ్రీవల్లి లెక్కలన్నీ సరిచేసి పెట్టారు. ఎందుకంటే బయట తేనెపట్టు చెదరగొడుతున్నారు. మర్నాడు పే సర్టిఫికెట్తో సహా చూపించి తమ కుమార్తె నిజాయితీని బలప్రదర్శనలో నిరూపించుకుని పిల్లని పంపారు. కాలేజీలో వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. కానీ ఆ తల్లిదండ్రులు పిల్ల అత్తారింటికి వెళ్ళినందుకు గుండెల మీద చెయ్యేసుకున్నారు. అప్పటికీ పిల్లాడు మంచివాడే, అత్తగారే పేచీకోరు గయ్యాళి, ఆ మామగారు తిక్కలాడు అంటారు కృష్ణారావు, సావిత్రి. కారణం అతను గదిలో బాగానే ఉంటాడట. చాలా దగ్గర స్నేహితుడు పంపకు, వాళ్లే కాళ్ళబేరానికి వస్తారు. పెళ్ళి సంసారం ఆడపిల్లకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతే ముఖ్యం అన్నారు. కానీ కాపురం కూలిపోతుందని వారి భయం. అసలు కాపురం కూలడం అంటే ఏంటి, నిలవడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆ కాపురం ఉన్నట్టా లేనట్టా? పురుషుడికున్నట్లే స్త్రీకి తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు ఉంటారనే ప్రాథమిక విషయాన్ని ఒప్పుకోలేకపోతున్న మనుషుల మధ్య కాపురం ఏమిటి? ఒకప్పుడు స్త్రీని పోషించే భారం పురుషుడి మీద ఉండి సర్వాధికారాలతో ఆమెను బానిసగా చేసేవాడు. కానీ ఇప్పుడు ఆమె కూడా సంపాదించాలి, సాయం చెయ్యాలి. అమ్మాయి ఎవరితో మాట్లాడాలో మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం వాళ్ళకెవరిచ్చారు? ఈ ప్రశ్నలు వేస్తేనే, ఊహిస్తేనే ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. ఆడపిల్లల్ని వ్యక్తిత్వం లేని వాజమ్మల్లాగా, దద్దమ్మల్లాగా ఎందుకు పెంచుతున్నారు? పిల్లలు కాపురాలు ఎలా చెయ్యాలో తామే బయట నుంచి మానిటర్ చేయగలమని తల్లిదండ్రులు ఎందుకు అనుకుంటున్నారు? అమ్మాయిని ఒక వ్యక్తిగా చూడక ఆమెకేం కావాలో మేం చూస్తాం అంటూ తల్లిదండ్రులు ఎందుకు ముందుకొస్తున్నారు? విఘ్నతతో గల కాస్తంత స్వేచ్ఛను తన భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్కసారి పవర్ కట్ అయింది. సోఫాలో పడుకుని నిద్రపోయిన శ్రీవల్లి ఉలిక్కిపడి లేచింది. బయట తలుపు మీద టక్ టక్ మంటూ శబ్దం వినిపిస్తోంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తల్లిని చూడగానే ఏడుపొచ్చింది. కౌగలించుకుంది. వెనకగా రేఖని చూసి అవమానపడింది. ఛీ, ఏమిటిది? చూడు, నీకోసం రేఖ వచ్చింది. తనతో కబుర్లు చెప్పు, నేను కాఫీ కలుపుతాను అంటూ సావిత్రి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి లోపలికెళ్ళింది. రేఖ ఏం మాట్లాడలేదు. శ్రీవల్లి కూడా వెంటనే ఏం మాట్లాడలేదు. ఇద్దరూ పక్కపక్కనే సోఫాలో కూర్చున్నారు. అమ్మగారు, తేనె పట్టు పీకేస్తున్నా, కిటికీ తలుపులేసుకోండి అంటూ కింద నుంచి కేక వినిపించింది.
సావిత్రి ఇంటికొచ్చాను మొదలు అంటూ విసుగ్గా మొదలుపెట్టింది కిటికీ తలుపులు ముయ్యడం. 3 నెలలకు ఒకసారి మూలచ్ఛేదం చేసి ఈగల్ని కొట్టి పట్టుకుని పీకి నిప్పు పెట్టినా ఆ రాణి ఈగకి బుద్ధి లేదు. మళ్ళీ మర్నాటి నుంచి మొదలు పెడుతుంది తేనె పట్టు పెట్టడం. ఛీ, ఇదో న్యూసెన్స్ అయిపోయింది, మరో చోట పెట్టుకునే జ్ఞానం దానికి లేదు అంటూ చివరి కిటికీ తలుపు దఢేల్మని మూసి బోల్టు పెట్టింది సావిత్రి. ఒక్క క్షణం రేఖ కళ్ళు శ్రీవల్లి కళ్ళతో కలిశాయి. శ్రీవల్లి తలంచుకోబోయి తలెత్తి ధైర్యంగా స్నేహితురాలి కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో తళుక్కున ఒక భావం మెరిసింది. కథ పేరు రాణీ ఈగ. రచించిన వారు ఇంద్రగంటి జానకీ బాలగారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.